బావా నువ్వు ఆ దయ్యానికి ఏమైనా ఐ లవ్ యూ చెప్పావా? లేదే. నా బావని నా నుండి లాక్కుని దూరం చేయాలనుకుంటుందా? టైంకి స్వామీజీ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు దాన్ని వశమైపోయేవాడివి. పోనీలే, ఇంకెప్పటికీ మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. అయినా ఆ దయ్యమే లేనప్పుడు ఈ రుద్రాక్ష ఎందుకు? దీన్ని తీసి పడేస్తే సరిపోతుంది. ఏ హాయ్. ఓయ్, ఎవరది? ఏమో నాకేం తెలీదు. తెలియకుండానే బావా అని చెప్పి పిలుస్తుందా? అమ్మ తోడే, నిజంగా నాకేం తెలీదు. బావా బాగున్నావా? ఏ ఎవరు నువ్వు? నేను బావా, అక్షయ. అప్పుడే మర్చిపోయావా? చిన్నప్పుడు మన ఇద్దరం గోళీలు, తొక్కుడు బిళ్ళ, కోతి కొమ్మచ్చి, ఇవే కాకుండా అమ్మ నాట కూడా ఆడుకునే వాళ్ళం కదా. అప్పుడే మర్చిపోయావా? ఓ, అమ్మ నాన్నట కూడా ఆడాడా? ఆడే ఉంటాడులే. బావా ఎవరు తను? తనా మీనాక్షి. చిన్నప్పుడు ఇటిలో తన చీముడు తనే కలుపుకొని తినే ఆ మీనాక్షియేగా? ఎస్, కరెక్ట్ గా కనుక్కున్నా. ఆ మీనాక్షియే. ఛీ, ఏ మీనాక్షి, ఆగవే ప్లీజే, ఆగవే. తన్ని చూడ్డం ఇదే ఫస్ట్ టైమే. అమ్మ తోడే. చూడకుండానే అమ్మ నాన్న ఆట ఆడేశారా? ఛీ. బావా ఆ? తను పోతే పోయిందిలే కానీ ఇన్ని రోజులు నేను ఎక్కడో ఉండి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఏమో నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు. నీలోని ఈ కమెడియన్ అంటేనే బావా నాకు చాలా ఇష్టం. కామెడియనా? డైరెక్టర్ ఈ కథకు నన్ను హీరో అని చెప్పాడు. ఈ కథకేమో గానీ నా లైఫ్ కి మాత్రం హీరో నువ్వే బావా. నాకు అర్థం కాలే. వద్దు బావా, ఐ లవ్ యూ అన్నాను. నిజం బావా, చిన్నప్పటి నుంచి నువ్వే నా శ్వాసగా, నీ మీదే ఆశగా బ్రతుకుతున్నాను బావా. కాదని అంటే మాత్రం ఈ క్షణమే అది చచ్చిపోతాను. కాదు. అది కాదు లేదు, ఇది కాదు లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమించాలి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. యూ లవ్ మీ. బాయ్. హే, ఎందుకే మా బావ వెంట పడుతున్నావు? వాడు నాకు నచ్చాడు, వాడు నేను ప్రేమిస్తున్నా, అది నా ఇష్టం. చూడు, చిన్నప్పటి నుంచి మా బావంటే నాకు ప్రాణం. వాణ్ణి వదిలేసేయి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎంత డబ్బు ఇస్తావే? మినిమం ఎంత ఇవ్వగలవే? 1 కోటి, 2 కోట్లు? ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేందే నా ప్రేమ. నా ప్రేమని నీ డబ్బుతో కొనలేవు. నీ ప్రేమను కొంటా అని నేను అడగట్లేదు, నా ప్రేమకు అడ్డురాకు అని అడుగుతున్నాను. అడ్డొస్తే మాత్రం అంత దాకా వస్తే నేను చూస్తానే. పోవే. హే, పోవే. ఏంటండి ఫోన్ చేసి సడన్ గా రమ్మన్నారు? నిన్న ఐ లవ్ యూ చెప్పాను కదా, దాని గురించి ఏం ఆలోచించా? అది కాదు. ఫ్రాంక్ గా చెప్పు, నీకు ఇష్టం ఉందా లేదా? ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఇష్టం లేదండి. చూడు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నిన్ను లవ్ చేస్తున్నా. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను చచ్చిపోతా. అలా చచ్చిపోయినా సరే నా ప్రేమను నేను సాధించుకుంటా. బాయ్. హాయ్ సూర్య. ఏ హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, అందుకే వచ్చా. ఎలా రాసావు ఎగ్జామ్స్? చాలా బాగా రాశాను. ఇంకేంటి సంగతులు? నీకు ఎగ్జామ్స్ అయిపోయాక ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటి అది? అది ఆ, అది చెప్పే, సిగ్గుపడకు. ఐ లవ్ యూ సూర్య. ఆ? నీ దేవుడా, అందరూ నాకేనా? అక్కడ లవర్స్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వు తండ్రి.